సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా ఆదరణ ఉన్న వెబ్ డెవలప్మెంట్ అంశం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇలాంటి బాగా డిమాండ్ ఉన్న ఇంకా డిమాండ్ పెరగబోతున్న ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్సు నేర్చుకోవాలని చాలా మంది అభ్యర్థులు భావిస్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు ఒక గొప్ప అవకాశాన్ని ఓడిన్ స్కూల్ కల్పిస్తుంది. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్ లైవ్ బూట్ క్యాంప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ కోర్సులో చేయడం వల్ల జితేంద్ర కుమార్ ఏ విధంగా సక్సెస్ సాధించగలిగారు దాని గురించి కూడా మనం ఇదే వీడియోలో చూడబోతున్నాము. ముఖ్యంగా రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించి ఏ అంశాలను నేర్పించడం జరుగుతుంది, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫీజు ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాము. వీటితో పాటుగా ఒక సాధారణ గ్రామీణ స్థాయి కుటుంబం నుండి వచ్చిన జితేంద్ర కుమార్ పండిత్ జావా డెవలపర్ హోదాలో పీపుల్ టెక్ కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్తో ఉద్యోగాన్ని ఎలా పొందగలిగారు దానికి సంబంధించిన ఒక మోటివేషనల్ స్టోరీని కూడా చూడబోతున్నాము. వీటికన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ముందుగా వెబ్ డెవలప్మెంట్ ఉండే ఫ్యూచర్, వెబ్ డెవలప్మెంట్ ఉండే స్కోప్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎలా డిమాండ్ ఉంది, రాబో 3 years లో ఎలా డిమాండ్ పెరగబోతుంది, 2025లో డిమాండ్ ఎలా ఉండబోతుంది, దీంతో పాటుగా అప్ టు 5 years లో వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన స్కోప్ అండ్ ఫ్యూచర్, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా గూగుల్ సెర్చ్ ఆధారంగా మనం చూసుకున్నప్పుడు వెబ్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అనేది ఎంతగానో పెరుగుతూనే ఉంది. రాబో కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి మెండుగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి బాగా డిమాండ్ పెరుగుతున్న వెబ్ డెవలప్మెంట్ కోర్సులో చేయడము, అదేవిధంగా మంచి నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఎంతో మంది సక్సెస్ సాధించడం జరిగింది. వారిలో ఒకరిగా మనం జితేంద్ర కుమార్ గురించి కూడా వివరించుకోవచ్చు. ఓడిన్ స్కూల్ వారి అఫీషియల్ బ్లాగ్ లో పేర్కొనబడిన విధంగా జితేంద్ర కుమార్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు పేర్కొనడం జరిగింది. ఈ అంశాలు చూడడం వల్ల మనకు ఒక మంచి మోటివేషన్ అనేది కూడా కలుగుతుంది. ఈ విధంగా మనం జితేంద్ర కుమార్ కు సంబంధించిన సక్సెస్ స్టోరీలో ముందుగా చూసుకున్నప్పుడు పూర్తి పేరు జితేంద్ర కుమార్ పండిత్. ఒక సాధారణ స్థాయి గ్రామీణ కుటుంబం నుండి, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక గ్రామీణ కుటుంబం నుండి వచ్చి ఢిల్లీ చేరుకోవడం, దాని తర్వాత బెంగళూరు నగరాన్ని చేరుకోవడం, అదేవిధంగా హైదరాబాద్ చేరుకోవడం, ఇలాంటి లెంతీ ప్రస్థానం తర్వాత ఓడిన్ స్కూల్లో వెబ్ డెవలప్మెంట్ కోర్సులు చేయడం వల్ల ఏ విధంగా సక్సెస్ కాగలిగారు. యంగ్ ఏజ్ లోనే ఒక డ్రీమ్ ఉండేది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ గా మారాలి. దాంతో పాటుగా కంప్యూటర్ యాప్స్ సంబంధించి, మొబైల్ యాప్స్ సంబంధించి చాలా ఇంట్రెస్ట్ ప్రదర్శించేవాడు. ఈ విధంగా వివిధ రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి ఎక్స్ప్లోర్ చేయడము, కంప్యూటర్ రంగంపై ఇంట్రెస్ట్ పెంచుకోవడం, దాంతో పాటుగా స్కూలింగ్ అయిపోయిన తర్వాత, తన యొక్క స్కూల్ లైఫ్ పూర్తయిన తర్వాత మంచి కాలేజీలో చేరడానికి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఆ విధంగా ఢిల్లీ చేరుకున్న తర్వాత ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ కూడా సాధించడం జరిగింది. అనుకోకుండా కాలేజీలో చేరిన తర్వాత COVID-19 పాండమిక్ అనేది విజృంభించడం జరిగింది. ఇలాంటి కష్టమైన తరుణంలో కాలేజ్ ఎడ్యుకేషన్ ఏదో విధంగా పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కొరకు టెక్ ఇండస్ట్రీలో మంచి పేరున్న బెంగళూరు నగరాన్ని చేరుకోవడం జరిగింది. ఈ విధంగా బెంగళూరు నగరం చేరుకున్న తర్వాత క్యాప్జెమినీ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగాన్ని కూడా సాధించడం. కానీ ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి జ్ఞానోదయం అనేది కలిగింది. కాలేజీలో నేర్పించే అకాడమిక్ అంశాలు వేరుగా ఉంటాయి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ రంగంలో అడిగే అంశాలు వేరుగా ఉంటాయి. సో వీటి మధ్య ఎంతో గ్యాప్ ఉందనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది, మంచి ప్యాకేజ్ తో మంచి ఉద్యోగాలు అనేవి రాబట్టుకోవచ్చు అనే అంశాన్ని గుర్తించడం జరిగింది. ఈ విధంగా గుర్తించిన తర్వాత జితేంద్ర కుమార్ డైరెక్ట్ గా ఓడిన్ స్కూల్లో చేరడం జరిగింది. ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఒక మంచి ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. పీపుల్ టెక్ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా గ్లోబల్ లొకేషన్స్ కలిగి ఉన్న ఇలాంటి మంచి సంస్థలో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. ఈ విధంగా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం కూడా ఎలా సక్సెస్ కావాలి. మీ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఓడిన్ స్కూల్ వారు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఒక లైవ్ బూట్ క్యాంప్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్ యూజింగ్ రియాక్ట్ జేఎస్. ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ లో చేయడం వల్ల ఉండే ప్రాధాన్యతల గురించి ముఖ్యంగా మనం చర్చించుకున్నప్పుడు లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ ఉంటుంది, దాంతో పాటుగా జాబ్ రెడీనెస్ ఇన్ 3 months ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఓడిన్ స్కూల్ అనేది 500+ పైగా హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉంది. సో నేషనల్, మల్టీనేషనల్, ఈ విధంగా 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉన్న ఇలాంటి సంస్థలో చేరడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. ఓడిన్ స్కూల్ వెబ్ డెవలప్మెంట్ లో చేయడం వల్ల చాలా మంది సక్సెస్ కావడం జరిగింది. వారికి సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆయా ప్రొఫైల్స్ అన్నింటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటుగా వీడియో ప్రొఫైల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో ప్లేస్మెంట్ అవకాశాలు అనేవి ఎవ్రీ వీక్ వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ అవకాశాలు మీకు కల్పించడానికి ఓడిన్ స్కూల్ సంబంధించిన ఒక డెడికేటెడ్ టీం ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ప్రతి వారం ఆయా ప్లేస్మెంట్ అవకాశాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుత వారంలో ఉన్న స్నాప్ షాట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుత వారంలో 130కి పైగా రియాక్ట్ వెబ్ డెవలపర్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకున్నప్పుడు 22 lakhs per annum గా ఉంది. మీడియం ప్యాకేజ్ అనేది 8 lakhs per annum గా ఉంది. ఈ విధంగా ఎన్నో రకాల జాబ్ రోల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అదే విధంగా రియాక్ట్ జేఎస్ డెవలపర్, యూఐ డెవలపర్, వెబ్ డెవలపర్, ఈ విధంగా
ఎన్నో రకాల హోదాల్లో పనిచేయవచ్చు. ఆయా ఉద్యోగాల కొరకు రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓడిన్ స్కూల్ అందిస్తున్న కెరీర్ సర్వీసెస్ ఎంతో ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యమైన అంశాలు మనం చూసుకున్నప్పుడు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, బిహేవియరల్ స్కిల్స్ సంబంధించిన వర్క్షాప్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా కల్పిస్తూ ఉన్నారు. కోర్సు కరికులం ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ అలైన్డ్ కరికులంగా ఉంటుంది, అప్డేటెడ్ కరికులంగా ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీస్ ఏం కోరుకుంటున్నాయో అలాంటి కరికులంను మాత్రమే మనకు అందిస్తున్నారు. వాటిలో లెర్నింగ్ మాడ్యూల్స్ లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ముఖ్యమైన టాపిక్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ టాపిక్స్ అన్నింటి కూడా మనకు అందిస్తున్నారు. ఇదే కోర్సులో భాగంగా టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా అందిస్తున్నారు. వీటిలో భాగంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొరకు జాబ్ రెడీనెస్ గా ఉండడానికి మనకు ఆయా రకాల ప్రాజెక్ట్స్ అనేవి కూడా అందిస్తున్నారు. ఈ కామర్స్ లో షాపింగ్ యాప్ సంబంధించి, మూవీస్ లిస్టింగ్ సంబంధించి, వీడియో ప్లేయర్ యాప్ సంబంధించి, బ్యాంక్ వెబ్ యాప్ సంబంధించి, మ్యూజిక్ ప్లేయర్ యాప్ సంబంధించి, ఇలా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ తో మనకు బోధన అనేది ఉంటుంది. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. వెబ్ డెవలప్మెంట్ కోర్సును చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నాయి కదా, మరి ఓడిన్ స్కూల్లోనే ఎందుకు చేరాలి? ఇతర ఇన్స్టిట్యూట్స్ అదే విధంగా ఓడిన్ స్కూల్ మధ్యలో ఉండే పోలికలు మనం చూసుకున్నప్పుడు, తేడాలు మనం గమనించినప్పుడు, ఓడిన్ స్కూల్లో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి, లెడ్ బై ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి. దీంతో పాటుగా బూట్ క్యాంప్ ప్రైస్ వచ్చేసి వెరీ హై వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. దాంతో పాటుగా ఇంకో ముఖ్యమైన విషయం, స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. నెక్స్ట్ కరికులం అనేది ఇంతవరకు అనుకున్న విధంగా అప్డేటెడ్ కరికులం అందిస్తున్నారు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అందిస్తున్నారు. దీంతో పాటుగా ఇంటర్వ్యూస్ అంటే భయం లేకుండా మాక్ ఇంటర్వ్యూస్ ని రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. దీని కొరకు ఒక డెడికేటెడ్ టీమ్ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కెరీర్ సర్వీసెస్ అనేవి కూడా అత్యంత ముఖ్యమైనవి. దీంతో పాటుగా ఎల్లప్పుడూ మనకు సపోర్ట్ ను కూడా అందిస్తున్నారు. ప్లేస్మెంట్ అవకాశాలు, 360 డిగ్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అందిస్తున్నారు. వీటితో పాటుగా అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అందిస్తున్నారు. కేవలం 1, 2, 10, 20 లాంటివి కాకుండా అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కూడా మనకు కల్పిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం చూసుకున్నప్పుడు శాలరీ నెగోషియేషన్. మనకు మంచి శాలరీస్, మంచి ప్యాకేజెస్ ఇప్పించడానికి ఓడిన్ స్కూల్ తరపున టీమ్ నెగోషియేట్ చేస్తూ ఉంటుంది. ఈ కోర్సును మనకు అందిస్తున్న మెంటార్స్ మరియు స్పీకర్స్ సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వారందరికి సంబంధించిన ప్రొఫైల్స్ మనం గమనించినప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఎక్స్పర్ట్స్ ద్వారానే మనకు బోధన అనేది ఉంటుంది. సో ఇలాంటి మంచి కోర్సులో చేరడానికి ఫీజు అనేది ఎలా ఉంటుంది? ఈ కోర్సులో చేరడానికి టోటల్ ఫీజు వచ్చేసి 50,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ గా ఉంటుంది. అర్హత గల అభ్యర్థులకు అప్ టు 15,000 రూపీస్ స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సు డ్యూరేషన్ అనేది 3 months ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ సంబంధించి అప్కమింగ్ కోహర్ట్ సంబంధించిన డేట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. టోటల్ ఫీజు ఒకేసారి చెల్లించలేని వారి కొరకు 3 వాయిదాల్లో 3 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఈ రోజే ఈ బూట్ క్యాంప్ లో చేరండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సింపుల్ గా మీ యొక్క నేమ్ టైప్ చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దాంతో పాటుగా మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదే విధంగా గ్రాడ్యుయేషన్, కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లేదా, దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అప్లై నో ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను.